మూసీ బాధితులతో కలిసి తిరుగుతున్న ఈటల రాజేందర్ గారు తమ పార్టీ తరపున ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైడ్రా పైన బీజేపీ విధానం ఏంటి? రేవంత్ రెడ్డి 10 నెలల పాలనను పార్టీ పరంగా వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేటువంటి అనేక అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు ఈటల రాజేందర్ ఉన్నారు. సరే, ఈ మధ్య మీరు హైడ్రా బాధితుల దగ్గరికి పోయిర్రు, వాళ్ళతో పాటు అక్కడ కూర్చున్నారు. ఆ బాధితులందరితో మాట్లాడినప్పుడు ఏమనిపించింది? వాళ్ళేం చెప్తున్నారు సార్ మీకు? ప్రభుత్వం చెప్పేదానికి హైడ్రా కమిషనర్ చెప్పేదానికి గ్రౌండ్కు సంబంధం లేకుండా పోయింది. ఈ హైడ్రానేమో పేరుకు నాగార్జున లాంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వాళ్ళు ఆక్రమణకు గురైన వాళ్ళ ఇండ్లు మాల్స్ కూలగొడతా అని చెప్పింది. కానీ దాని వెనకాల కొన్ని వేలాది మందికి నోటీసులు ఇచ్చడం, ఎన్నో సంవత్సరాల క్రితం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లకు నోటీసులు ఇవ్వడం, వాటికి మార్కింగ్ చేసిపోవడం. అంటే ఒక మాట చెప్పాలంటే కొన్ని వేలాది కుటుంబాలు 10ల సంఖ్యలో కాలనీలు వణికిపోయినాయి. రాను వీళ్ళు చేస్తున్న దుశ్చర్యల వల్ల, వీళ్ళ యొక్క దుర్మార్గాల వల్ల మొత్తం హైదరాబాద్ నగరం ఉన్నటువంటి పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. శనివారం ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండ పెట్టకుండా వణికిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. దీంట్లో మళ్ళీ ఈ మూసి ప్రక్షాళన పేరిట 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి కాలనీలు అవన్నీ కూడా లేఅవుట్లు జరిగి అన్ని రకాల అనుమతులు ఉండి బ్యాంకు రుణాలు పొంది కట్టుకున్నటువంటి వీళ్ళు మూసీ సుందరీకరణ పేరిట అసలు మూసీ రివర్ బెడ్కు సంబంధం లేకపోయినా, మూసీ బఫర్ జోన్కు సంబంధం లేకపోయినా దూరంగా ఉన్నటువంటి కాలనీలలో 5 కోట్లు 4 కోట్లు విలువైనటువంటి ఇళ్లకు మార్కింగ్ చేసిండ్రు. RBX అని మార్కింగ్ చేసి వాళ్ళ కంటి మీద కొనుక్కులేక చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూమ్లు వస్తాయని, ఈ ప్రభుత్వం వస్తే ఇండ్లకు జాగలు వస్తాయని, ఈ ప్రభుత్వం వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే ఆశించిందో దానికి విరుద్ధంగా ఇలా పేదల ఇండ్లు కూలగొట్టే ప్రభుత్వంగా ఇది రికార్డుకి ఎక్కింది. రేవంత్ రెడ్డి గారు పదే నేను నా మంత్రివర్గ సహచరులు చెప్పినా వినను, నా కుటుంబ సభ్యులు చెప్పినా వినరు, నేనే అంటే ఒక అహంకారం, ఒక చక్రవర్తిలాగా నిజాం సర్కార్ లాగా ఆయన ఆదేశించే తీరు, దాన్ని అందిపుచ్చుకున్న కొంతమంది అధికారులు ఇక నాకు చట్టంతో సంబంధం లేదు, సిస్టంతో సంబంధం లేదు, నేనే సుప్రీం అని చెప్పి వాళ్ళ అహంకారపు చర్యలు, ఇవన్నీ ఏంటంటే ప్రజలలో ఒక గందరగోళ వాతావరణం, భయానక వాతావరణం ఏర్పడింది. కాబట్టి నేను గత 45-50 రోజులుగా నా మీద అనేక మంది దాడులు చేశాను, మాటల యుద్ధం చేశాను. రాజేంద్ర గారు ప్రగతికి వ్యతిరేకమైన వాడా, రాజేంద్ర గారు మురికి తొలగించాలనే ఆలోచన లేదా, రాజేంద్ర గారికి మూసి ప్రక్షాళన అక్కర్లేదు అని చెప్పి నా మీద అనేక రకాలు చేశారు. నేను ఎక్కడ కూడా చెరువులు చల్లగా ఉండాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని, చెరువులు కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళతో మా పిల్లలు ఈత కొరలుగా మార్చుకునేటువంటి పద్ధతి ఉండాలని కోరుకుంటా తప్ప ఈ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా ఇవాళ డ్రైనేజ్ వాటర్తో అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయి చుట్టుపక్కల ఉన్న బోర్లు కానీ బాయిలు కానీ విషతుల్యమైపోయి ఆ నీళ్ళ ద్వారా స్నానం చేసిన బొబ్బలు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళ ద్వారా ఇవాళ వంట వండుకున్నా కూడా పచ్చగా మారిపోతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈగలు, దోమలు, గుర్రపు డెక్క దుర్గంధంతో వందల వేల మంది అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి నేను ఎక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దుర్గంధరహితంగా, దుర్గంధం లేనటువంటి, ఈగలు లేని, దోమలు లేని, ఇవాళ మంచి భూగర్భ జలాలు కాపాడుకునే చెరువులుగా ఉండాలని కోరుకుంటుంది తప్ప నేను దానికి ఏమి వ్యతిరేకం. కానీ దాని పేరిట చెర్ల పక్క పంటున్నటువంటి పట్టా భూములలో అనేక సంవత్సరాలుగా కాలనీలు కట్టుకున్న వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం వాళ్ళ కాలనీలు కట్టించి ఆ కాలనీలకు నీళ్ళు రాకుండా మొత్తం కట్ట నిర్మించి ఫెన్సింగ్ వేసిన దగ్గర కూడా కట్ట బయట ఉన్నటువంటి ఫెన్సింగ్ బయట ఉన్నటువంటి ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం ఏది చేసిండ్రో ఇవాళ దాన్ని మేము వ్యతిరేకించాం. ఈ సూటికి అడిగిన రేవంత్ రెడ్డిని, నువ్వు పేదల ఇల్లు కూలగొట్టడం కోసమే నువ్వు వచ్చినవా? ఆనాటి ముఖ్యమంత్రులు చేసిన పని, ఆనాడు అధికారులు చేసిన పని నువ్వు తప్పుపడ్డాల్సుకుంటే ఫస్ట్ ముక్కునేలో రాయి. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ నీలం సంజీవయ్య నుంచి మొదలుపెట్టి, లేదా నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుపెట్టి ఇవాల్టి వరకు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు అయినారు. ఈ మొత్తం 70 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 16 సంవత్సరాలు పాలించింది తెలుగుదేశం పార్టీ, 9.5 సంవత్సరాలు పాలించింది టీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా అన్ని సంవత్సరాలు పాలించింది ఇది. మరి మీరు మీ హయాంలో చెరువులే బతుకమ్మ చెరువు మాయమైపోయింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏ మొత్తం అందరికీ అవగాహన ఉండేటువంటి చెరువు ఇవాళ హుస్సేన్ సాగర్లో ప్రసాద్ ఐమాక్స్కు ఎవరు కారకులు? ఇవాళ నిన్న మొన్న కట్టినటువంటి అపార్ట్మెంట్లకు ఎవరు కారణం? ఇలా జలవిహార్లకు ఎవరు కారణం?
ఇవాళ అక్కడ కడుతున్నటువంటి హోటళ్ళు కానీ నడుస్తున్నటువంటి అనేక రిసార్ట్లు కానీ ఎవడు కారణం దీనికి ఇవాళ చివరికి నీ సచివాలయం దగ్గర దాకా కూడా బఫర్ జోన్లో వస్తున్నటువంటి సోయి నీకు లేకుండా పోయింది. ఇలా కరీంనగర్లో చెరువులు డిస్మాండిల్ చేస్తే తప్ప కలెక్టరేట్ కట్టలేకపోయిండ్రు. అట్లా ప్రభుత్వం బతుకమ్మకుంటా ఇవాళ అంబేర్పేటలో ఇట్లా అనేక స్ట్రక్చర్స్ని చెడగొట్టిన వాళ్ళు ప్రభుత్వ పెద్దలు, ఇవాళ ఆక్రమణకు గురి కావడానికి కారకులు ప్రభుత్వ పెద్దలు. ఇవాళ ప్రభుత్వ పెద్దలే ఇక్కడ సూరారం చెరువు అని ఉంటుంది. సూరారం చెరువు కింద 620 మందికి పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళకు అన్ని రకాల డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ ఉన్నది, రోడ్లు ఉన్నాయి, వాళ్ళకు కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బ్యాంకు రుణాలు తీసుకున్నారు, కట్టుకున్నారు. ఇవాళ వచ్చి దానికి నువ్వు మార్కింగ్ చేసిపోతా అంటే ప్రభుత్వమే ఇచ్చినటువంటి పట్టాలలో కట్టుకున్న ఇళ్లకు, బ్యాంకులు తీసుకున్న ఇళ్లకు, పేదల గుడిసెలకు, పేదల రేకుల షెడ్లకు నువ్వు నోటీసులు ఇస్తున్నావు, నువ్వు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎటువైపు పోతుంది? ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి తన ఎజెండా వేరున్నది. ఆయనకు ఒకటే ఫిలాసఫీ ఉంది. ఆయనకు ధర్మం అనే ఫిలాసఫీ, న్యాయం అనే ఫిలాసఫీ, చట్టం, కోర్టుల ఫిలాసఫీ ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిన ఫిలాసఫీ ఏంటంటే ఇలా అబద్ధాలు ఆడే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పి నమ్మేవాడు. కాబట్టి అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పిండు, అబద్ధాలు ఆడేవాళ్ళనే, మోసం చేసే వాళ్ళనే తెలంగాణ ప్రజలు ఇష్టపడతారు. కాబట్టి నేను కూడా ఆ తెలంగాణ ప్రజల యొక్క సైకాలజీని బట్టి, వాళ్ళ అంతరంగాన్ని బట్టి నేను యాక్ట్ చేస్తా ఉన్నా, నేను కూడా మోసం చేస్తా, నేను కూడా దగా చేస్తా అనేటువంటి మాటలు ఏదో మాట్లాడు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఇట్లాంటి హైడ్రా డ్రామాతో కొంతమంది స్ట్రక్చర్స్ కూలగొట్టి భయభ్రాంతులకు గురి చేసి, ఆ స్ట్రక్చర్స్ కూడా తనకి గిట్టని వాళ్లకు, తనకు అంతకుముందు సహకరించిన వాళ్లకు, రాజకీయంగా ఇప్పటికి కూడా పలుకుబడి ఉన్న వాళ్లకు వాళ్ళ స్ట్రక్చర్స్ కూలగొట్టి భయభ్రాంతులకు గురి చేసి బిల్డర్లందరినీ కూడా లైన్ కట్టించుకొని ఇంటికి పిలిపించుకొని తన యొక్క సీక్రెట్ ఎజెండా డబ్బుల వసూలు కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది తప్ప ఇలా చెరువుల ప్రక్షాళన అనేది వట్టి బూటకం, వట్టి నాటకం తప్ప ఇంకోటి కాదని ముందు తెలుస్తుంది. ఇవాళ జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు లేవు, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కడ మందులు లేక విలువెల్లాడిపోతూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దీనంగా ఉందో మనకు అర్థం కావాలి. ఇట్లాంటి ఈ పరిస్థితులలో ఇవాళ ఆయన అనేక హామీలు ఇచ్చిండు, మీకు తెలుసు. చివరికి ఆయన ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ జోగులామ్మ మీద, సమ్మక్క సారళక్కల మీద, ఇవాళ భద్రాద్రి రామన్న మీద, ఇక్కడ కొండగట్టు అంజన్న మీద, వేములవాడ రాజన్న మీద ఏదైతే ప్రమాణం చేసిండో, ప్రమాణం చేసి అక్షరాల మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఎన్నికల ముందు మీరు ఎవరైనా రైతులారా రుణం తీసుకోకపోతే 2 లక్షల రుణం వెంటనే తీసుకోండి, నేను వెంటనే సంతకం పెట్టి మీకు అందిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి, ఇవాళ ఆయన మాటల్లో చెప్పాలంటే 48 lakh ఫార్మర్స్, 48 లక్షల మంది ఫార్మర్లు, 34,000 కోట్ల సరిపోద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 17,000 కోట్లు ఇచ్చిందని చెప్తున్నాడు. ఆ 17,000 కోట్లు నిజమా అబద్ధం అనేది రేపు తేలాల్సిన అక్కర ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా 17,000 కోట్ల రూపాయలు చెల్లించడమని చెప్పుకున్నది తప్ప అవి నిజమా అబద్ధమా తేలాల్సి ఉన్నది. ఇలా ఏ ఊరికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఊళ్ళలో పోయి రచ్చబండ నిర్వహిస్తే 35, 40, 45, 50, 55 ఇగో గీ రేంజ్లనే వచ్చి రుణమాఫీ జరిగింది తప్ప 55 దాటి ఎక్కడ జరగలేదు. మా అందరూ కూడా రుణమాఫీ జరగాలని చెప్పి ప్రజలు కోరుతున్నాం. అంటే రుణమాఫీ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు. ఇవాళ నువ్వు ఎన్నికలలో 6 గ్యారంటీల పేరిట, ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ, ఒక గ్యారంటీ ఖర్గే, అనేక గ్యారంటీలు పెద్దలు తీసుకొచ్చి నువ్వు చేయించుకున్నావు కదా, ఎక్కడ కూడా అమలు కాలే. ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా హామీలు కాలేదు. ఇవాళ అక్కడ ఇచ్చిన హామీలు అమలు కాలేదు, రైతులకు ఇవ్వాల్సింది ఇస్తలేవు, తర్వాత రైతు బంధు ఇప్పటికి పెండింగే ఉంది. ఈరోజు కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వలేకపోతున్నాం. చివరి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేకపోయా. మరి నువ్వు 1,00,000 కోట్లు పెట్టి నువ్వు మూసి ప్రక్షాళన చేస్తాడు. మూసి ప్రక్షాళనకు ముందుగా ఓటేసేది నేనే. కానీ బట్టలు లేవు కట్టుకోవడానికి, బంగారం కొనిస్తా అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. నాకు తెలిసి ఆయన ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అధిష్టానం దగ్గర మెప్పు పొందింది ఎక్కడ అంటే, వాళ్ళ రాష్ట్రాలలో జరిగేటువంటి ఎన్నికలకు డబ్బులు జమ చేసి ఇస్తుంది కాబట్టి, ఇంత గొప్పగా ఈ క్రైసిస్లో ఇన్ని డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈయనను ఆహా ఓహో అంటుండొచ్చు. ఇవాళ 20-25 వేల కోట్ల రూపాయలు రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దేశంలో ఫండింగ్ కావాలి కాబట్టి, ఇక్కడ ఈ మూసి ప్రక్షాళన పేట 1,00,000 కోట్లు వరల్డ్ బ్యాంకు వాళ్ళను వీళ్ళను పట్టుకొని అప్పు తెచ్చుకుంటే, దాంట్లో 25,000 కోట్లు 30,000 కోట్లు దండుకొని రేపు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి పంపించి మెప్పు పొందే దాంట్లో భాగమే తప్ప రేవంత్ రెడ్డికి నిజంగా మూసి ప్రక్షాళన మీద ప్రేమ ఉండదు. ఒకవేళ నిజంగానే నీకు మూసి ప్రక్షాళన మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక పని చేయి. నువ్వు ఏ పార్టీని నువ్వు అడిగినావు చెప్పండి.
ఏ పార్టీ యొక్క అభిప్రాయాలు అడిగినావు, ఏ ప్రజాప్రతినిధి అభిప్రాయాలు అడిగినావు? ఇలా మూసి పక్క పంటే అటుపక్క ఇటుపక్క ఎమ్మెల్యేలు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఒక్కనాడైనా నేను ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నా రోడ్డు మ్యాప్ కింద అని చెప్పి అడిగినామండి? ఎక్కడ లేదు. తనకు తానుగా పోయి 60 ఫీట్ల పైన ఉన్నటువంటి నా పనిగిరి కాలనీ, 60 ఫీట్ల పైన ఉండే పనిగిరి కాలనీ, చరిత్రలో ఎన్నడూ నీళ్ళు రాని పనిగిరి కాలనీ నువ్వు పోయి ఆర్బీఎక్స్ పెట్టి ఇవన్నీ పోతాయి, దీని బిల్డింగ్ కాస్ట్తో సంబంధం లేదు మాకు, అది 5 కోట్ల విలువ చేసినా పర్వాలేదు, అది 4 కోట్ల విలువ చేసినా పర్వాలేదు, మీకు మాత్రం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అని చెప్పి 5 లక్షల 6 లక్షల ముష్టి ఇచ్చేయటం ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఎవడివి, నీ సంగతి ఏంది అని చెప్పి ఇలా ప్రజలు నిలదీస్తా ఉన్నారు. అందువల్ల ఇవాళ చూస్తూ ఉన్న శ్రీధరబాబు గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, బట్టి విక్రమార్క గారు ఒక వైపు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఒక వైపు మాట్లాడుతున్నారు, నేను ఒకటే మాట్లాడుతున్నా. నీకు నిజంగానే మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే ఫస్ట్ ఇవన్నీ నేను డిమాండ్ చేసి ఆయన కూడా ఇచ్చుకొని మూసి ప్రక్షాళన మొదలుపెట్టుకో. ఆ మూసి ప్రక్షాళనలో కూడా మేము కోరుతున్నది ఏంది, ఆనాడు నిజాం వరదలు రాకుండా రాతి కట్టడాలు కట్టిండ్రు. మీరు ఇలా సిమెంట్ కాంక్రీట్తో వచ్చినాయి, బ్రహ్మాండమైన సిమెంట్ కూడా కట్టండి మీరు. రెండవది, అది ఇంకా డెప్త్ కొట్టు అవసరం అయితే మురికి నీళ్లు లేని కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లను మళ్ళీ మూసిలో బ్రహ్మాండంగా మామూలు ఈత కొట్టుకునేటువంటి కొరలకు తయారు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ మూసి అనేక సంవత్సరాలుగా మా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసింది, అనేక సంవత్సరాలుగా మాకు వేదన మిగిల్చింది. ఈ మూసి పక్కపొంటి రేవంత్ రెడ్డి గారి పిల్లలు, శ్రీధరబాబు గారి పిల్లలు, నా పిల్లలు ఉండరండి. ఈ మూసిలో వాళ్ళకు పాపం గతి లేక గత్యంతరం లేక మాత్రమే అక్కడ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకును ఇస్తా అంటున్నావు, అలా వట్టి మీరు చెప్తున్నట్టుగా రేకుల షెడ్ల కిందనే లేరు, అక్కడ ప్లాస్టిక్ షీట్ల కిందనే లేరు, అక్కడ కూడా డబుల్ ఇండ్లు, 3 స్టోరీ ఇల్లు కట్టుకుని ఉన్నారు. కాబట్టి 60-70 ఏళ్ళుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు వాళ్ళు లెక్క కట్టి వాళ్ళకు నువ్వు R&R ప్యాకేజ్ ఉంది, నువ్వు అసెస్ చేయి ఫస్ట్. అన్నిటికీ 3 కోట్ల విలువైన భూమిలో ఇల్లు కట్టుకున్నా కూడా నీకు 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇది ఎక్కడి ధర్మం అండి? నువ్వు దీనికోసం ఉన్నా. ఒక తరం కష్టపడితే, ఒక తరం త్యాగం చేస్తే ఆ ఇల్లు నిలబడ్డది. ఇవాళ పేదవాడికి ఇల్లు, సొంతింటి కళ అనేది ఒక గొప్ప. అది పేదవాడు ఇళ్లల్లో కిరాయి ఉంటే, ఆ ఇంట్లో ఏమైనా చనిపోతే ఆ శవాన్ని ఇంటికి రానియరు, రోడ్ల మీద పెట్టి తీసుకుపోతారు. అంటే అట్లా అనాథ శవంగా ఉండొద్దని చెప్పి వాళ్ళు ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, క్షౌరం చేసేవాళ్ళు, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేవాళ్ళు, నా కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, పళ్ళ మీద బతికేవాళ్ళు, చిన్న బిజినెస్ చేసుకొని బతికేవాళ్ళు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కూడగట్టుకున్న డబ్బుతో కట్టుకున్న ఆ ఇళ్లకు నువ్వు వచ్చి నేను కూలగొట్టుకుంటా, నువ్వు పో ఇక్కడి నుంచి వెళ్ళి నీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వేనా మీరు మనిషిలా ఏంది? మీ ఆర్గ్యుమెంట్ ఏంది? అందుకని వట్టిగా మాట్లాడడం కాదు. మేమేం మీ 1.5 కోట్లు ఎక్కడ తెచ్చుకుంటావు మాకేం బాధ లేదు. కానీ మాకు బాధల్లా నువ్వు ఒక రోడ్ మ్యాప్, నీ రోడ్ మ్యాప్ ఏందో, నీ ప్రణాళిక ఏందో మాకు మాలాంటి వాళ్ళు కూడా చెప్పు. అంటే మేము లేమా ప్రజాస్వామ్యంలో? ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటేనా? ప్రభుత్వం అంటే మేము ఇతర పార్టీలు లేవా? ఇతర పార్టీలు ప్రజాప్రతినిధులు లేరా? ప్రజలు లేరా? అందుకనే మేము ఎక్కడ కూడా మూసి ప్రక్షాళననో లేకపోతే చెరువుల ఆక్రమణ గురించి మేము లేదు. ఇలా నీ ప్రణాళిక ఏందో మాకు చెప్పి నువ్వు చేసుకుంటావు, మాకేం. అక్కడ కూలగొట్టినటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్తున్నాం. కానీ ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా చూస్తున్నారు, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుంది అంటారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతగా చెప్పారు, మీరు రాజకీయం చేస్తారు. వాళ్ళ జ్ఞానం ఉండాలి. ఆడ ఏ తక్కువ ఇల్లు అయినా కూడా 1 కోటి రూపాయల కన్నా తక్కువ ఉండదు. తక్కువ నేను చెప్తుంది 2 రకాలండి. గవర్నమెంట్ జాగాలల్లో ఇల్లు కట్టుకున్న రేకుల షెడ్ ఉండొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ షీట్లతో ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ బాజాప్తా లేఅవుట్లలో కట్టుకున్నటువంటి ఇల్లు, లేఅవుట్లలో కట్టుకునే ఇల్లు, 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇల్లు, అది 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇల్లు నువ్వు ఎట్లా డబ్బులు పెట్టుకుని ఇస్తావండి? ఏమిస్తావు నువ్వు? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా ప్రభుత్వం చేసే పని? అంటే పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం కనిపిస్తుంది అని చాలా మంది బాధితులు చెప్తారు. మీరు కూడా దీన్ని నమ్ముతుర్రా? అదే అనుకుంటురా? అరే 100% రేవంత్ రెడ్డికి పేదల మీద ఇష్టం లేదని తేలిపోయిందండి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి చివరికి రాజు చక్రవర్తి లాంటి వాడు కూడా ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటారు. ప్రజలు మంచిగా ఉన్నారా లేదా, రాజు పట్ల చక్రవర్తి పట్ల ఏమనుకుంటున్నారో మారువేషాల్లో పోయి తెలుసుకుంటారు. ఇక్కడ కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. రేవంత్ రెడ్డి గారి మాటలు వినండి, అమెరికాలో మాట్లాడిన ఇంటర్వ్యూ అంతా మీరు ఒకసారి వేయండి. రేవంత్ రెడ్డి గారికి పేదల జీవితాలు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే పద్ధతిగా ఫిలాసఫీ ఉన్నాడు కాదండి. మంచిగా వచ్చినా ఉన్నదంతా దండుకోవాలి, నా వంది మాగాదాలకు అంతా కూడా నేను పంచిపెట్టాలి, గా కాన్సెప్ట్ తప్ప రేవంత్ రెడ్డికి పేద కాన్సెప్ట్ లేదు. అంటే హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటంటే, మీ పార్టీ ఒపీనియన్ కావచ్చు, మీ ఒపీనియన్ కావచ్చు ఏంటి? అంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం కరెక్ట్ అంటుర్రా, ప్రాసెస్ తప్పు అంటుర్రా, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న విధానమే తప్పు అంటుర్రా? మేము ఈ రాష్ట్రాన్ని సుందరీకరణ చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఎంచుకున్న పద్ధతి, మీరు చేస్తున్న తీరు, మీ దౌర్జన్యం, మీ అహంకారం
మీ దుర్మార్గ పద్ధతులను వ్యతిరేకిస్తున్నాం మేము. మీ దుర్మార్గ పద్ధతులు వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నిజంగానే నీ దమ్ము ఉంటే నువ్వు 5 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంది, నువ్వు కంపెన్సేషన్ కట్టు, చెప్పు వాళ్ళకు నువ్వు నీ విలువ గింత, నీ భూమి విలువ గింత, నీ బిల్డింగ్ విలువ గింత చెయ్యి. నువ్వు వాళ్ళు సొంతంగా కొనుక్కొని కట్టుకునే ఇల్లు కదా. గవర్నమెంట్కి రింగ్ రోడ్ వేస్తుంది ప్రజల క్షేమం కోసం కాబట్టి 2 కోట్ల రూపాయల విలువైనా కూడా 13 లక్షలు 14 లక్షలతో ఊకున్నది. కానీ ఇక్కడ నువ్వు దేనికోసం చేస్తున్నావు? కేవలం వరద కోసం కాదని, వరద కోసమే అయితే గిన్ని బిల్లులు కూలగొట్టాల్సి అక్కర్లేదు, మురికి నీళ్ళ ప్రక్షాళన అయితే గిన్ని భూములు కూలగొట్టాల్సిన అక్కర్లేదు. కానీ నాకు అర్థమవుతుంది ఏంటంటే దీని పేరిట 1000 ఎకరాల భూములు అక్వైర్ చేసి మంచి బ్రహ్మాండమైన మాల్స్కు వ్యాపార వాటికి ఇచ్చేటువంటి పని చేస్తా అంటే ఎవడుకుంటాడని చెప్పండి. ఇలా మీరు ఫార్మాసిటీ ఉంది, అక్కడ 3 కోట్లకు 4 కోట్లకు ఎకరం ఉంది. ఇవాళ ఫార్మా కంపెనీ డబ్బులు తక్కువనే, ఫార్మా కంపెనీ డబ్బులు కొనుక్కోలేరా వాళ్ళు? కొనుక్కునే వాటిలో వాళ్ళు కంపెనీలు కట్టుకోలేరా వాళ్ళు? ఏ ఫార్మా కంపెనీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి? ఇవాళ చికెన్ సెంటర్ పెట్టుకున్నోడికి, ఒక సెలూన్ సెంటర్ పెట్టుకున్నోడికి, ఒక లాండ్రీ షాప్ పెట్టుకున్నోడికి, ఒక మామూలు షాప్ పెట్టుకున్నోడికి ఎక్కడన్నా ₹1 కన్సిడర్ ఇస్తుందని గవర్నమెంట్ చెప్పండి? వాళ్ళ సొంత కాలమే వాళ్ళు బతుకుతారు కదా. కానీ ఇక్కడ వీళ్లకు నువ్వెవరు ఇవ్వడానికి? పేదలను కొట్టి గద్దెలకెచ్చడంటే ఈ రేవంత్ రెడ్డి కనబడుతున్నాయి. ఇవాళ నువ్వు నిజంగానే 4 సిటీ కట్టాలనుకుంటే రైతులకు అక్కడ ఉన్నటువంటి వాల్యూ, భూమికి వాల్యూ ఉంటుందో కరెక్ట్ వాల్యూ 2 కోట్ల 2 కోట్లు ఇవ్వు, 3 కోట్ల 3 కోట్లు ఇవ్వు. నీ జాగిరా అదేమన్నా? నువ్వు వ్యాపారం చేస్తున్నాడు, ఏం ప్రజల మేలుకోరు కడుతున్నావు? నువ్వు 4th సిటీ కట్టేది ప్రజల మేలుకోరు కడుతున్నావా? నువ్వు వ్యాపారం కోసం కడుతున్నావా? వ్యాపారం కోసం కూడా ప్రజల భూములు తీసుకుంటావా? నువ్వు ఈ రింగ్ రోడ్ వేసినట్టే ప్రజల కోసం ఉంటుంది, ఓ కలెక్టరేట్ కట్టినట్టే ప్రజల కోసం ఉంటుంది, ఓ దవాఖాన కట్టినట్టే ప్రజల కోసం ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ మాఫియా లాగా నువ్వు భూములు కొని నేను సిటీ కడతా, దాన్ని అమ్ముకుంటా, వ్యాపారం చేస్తాంటట్లేదండి. అందుకనే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు ఏమైనా చేసుకోండి, కానీ పేదల ఆస్తులను కొల్లగొట్టే అధికారం మీకు లేదు. అవి వాళ్ళ చెమట పైసలు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళది ఒక తరం కష్టపడ్డది. అక్కడ మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇప్పటివరకు FTL లెవెల్కి సంబంధించి ఒక ప్రాపర్గా ఇక్కడి వరకు FTL ఉందని, లేదంటే ఇక్కడి వరకు బఫర్ జోన్ ఉందని, ఒక సరిహద్దులు కూడా లేకుండా మొత్తం కూల్చడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు దానిపైన ఒక ప్రాసెస్ కూడా జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే గదే అహంకారం కదా. అంటే అది కూడా ఎంత దొంగల లెక్క అంటే, ఎవడొస్తాడండి? చట్టబద్ధంగా పనిచేసేటోడు ఏ రోజైనా వస్తాడు, బాజాప్తా వస్తాడు, ప్రజలతో మాట్లాడతాడు, ఒక అమికేబుల్ సొల్యూషన్ వెతుతాడు. కానీ వీళ్ళు దొంగలాగా వస్తున్నారు. వీళ్ళు దొంగలు. వీళ్ళు ఇలా సాటర్డే సండే ఎందుకు వస్తారు? కోర్టులోకి పోతారేమో, కోర్టులలో వీళ్ళకు చుక్కెదురవుతుందేమో అటువంటి భయంతో దొంగల్లాగా సాటర్డే సండే నాడు పోతున్నారు. ఇవాళ హైదరాబాద్ మొత్తంలో ఇంతకుముందు చెప్పినట్టుగా సాటర్డే సండే వచ్చిందంటే కంటి మీద కొనుక్కుంటలేదు, పొయ్యి మీద కుండ పెడతలేరు. గది వీళ్ళు చేస్తున్న పని. సార్ చివరిగా రేవంత్ రెడ్డి 9-10 నెలల కాలాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక అహంకారపు, దుర్మార్గపు, ప్రజా కంటక ప్రభుత్వంగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామిక ప్రభుత్వంగా లేదు, ఇది ప్రజల కోసం మేలు చేసే ప్రభుత్వంగా లేదు.